ఇప్పుడు అందరి కళ్ళు పశ్చిమాసియా వైపే ఉన్నాయి. అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అని ప్రపంచం వణికిపోతోంది. మరోవైపు ప్రపంచ దేశాలు ఏదో ఒక దేశం వైపు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రెండు దేశాల అధినేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్ చర్యలపై రగిలిపోతున్న ఇజ్రాయిల్ ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇరాన్పై భారీ దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. భద్రతా కేబినెట్తో ఇజ్రాయెల్ ప్రధాని సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై ఖచ్చితంగా దాడి చేసి తీరాల్సిందేనని భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇరాన్ అణుస్థావరాలు, ఆర్థిక మూలాలనే లక్ష్యంగా చేసుకోవాలన్న వ్యూహరచన చేశారని అంటున్నారు. దీంతోపాటు ఇరాన్ కీలక నేతలను అంతమొందించాలన్న అంశంపైన భద్రతా కేబినెట్లో చర్చించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ జాబితాలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖొమేనీతో పాటుగా ఇరాన్ రెవల్యూషనరీ దళంలోని కీలక కమాండర్ల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులను తాము సమర్థించబోమని అమెరికా తెగేసి చెప్పింది. దీంతో ఇజ్రాయెల్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక అమెరికాను కాదని ముందుకు వెళ్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇజ్రాయెల్కు అమెరికా, ఫ్రాన్స్ అండగా నిలిచాయి. ఆయా దేశాల ఆయుధ సంపత్తి పశ్చిమాసియాకు చేరింది. ఆ దేశాల సహకారంతో ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహాలు రచిస్తోంది. అయితే తమపై ఎటువంటి దాడి జరిగినా అంతకు మించిన స్థాయిలో విరుచుకుపడతామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భయం సర్వత్రా నెలకొంది.